ఏమైనా సరే మన నిజాయితీని మనం నిరూపించుకుంటే కార్ల ఏజెన్సీ మనకే వస్తుంది. అతను డబ్బు కోసం కక్కుర్తిపడే మనిషిగా కనిపించట్లేదు. ఆంధ్రదేశానికి ఏదో చేయాలనే తపన మనిషిగానే కనిపిస్తున్నాడు. అయితే మన నిజాయితీ నిరూపించుకోవడం ఎలాగా? మన నిజాయితీ నిరూపించుకునే ముందు అతని నిజాయితీ అయితే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు పాయింట్ అయ్యా. ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, అతను తెమ్మనాడుగా 4 కోట్ల రూపాయలు అది తీసుకుని వెళ్తూ పోలీసులు ఫోన్ చేద్దాం. పోలీసులు వచ్చారనుకో అసలు దొంగ బయటపడుతుంది. కరెక్ట్ అని తిరిగి అనుకో డబ్బు ఇచ్చేద్దాం, లేకపోతే వచ్చేద్దాం. అయితే ఆగండి, ఇక్కడ నుంచి ఎవరు కదలటానికి వెళ్ళలేదు. పటక్ 420 పాపన్న. వారిని అడగడానికి మీరెవరని నేను అడుగుతున్నాను. ముందు అతను పిలవాయ్. ఏమండి, కొంచెం మర్యాదగా మాట్లాడండి. అతనికి ఇతను అంటున్నారు. ఆయన చాలా పెద్ద మనిషి. పెద్ద మనిషి? మోసాలు చేసే వాళ్ళంతా పెద్ద మనుషులాగే ఉంటారు, పెద్ద వేషాలు వేస్తూనే ఉంటారు. అలా ఉంటే తప్ప మోసాలు చేయలేరు. ఈ కంపంలో వేషాల గురించి మోసాల గురించి మాట్లాడేది ఎవరు? మేము సిబిఐ నుంచి వచ్చాం. దేనికి? తనిఖీ చేయడానికి. ఎవరైనా కంప్లైంట్ చేశారా? అవును. ఏమని? ప్రజల్ని ముంచేయడానికి 20,000 రూపాయల కారు 5,000కే ఇస్తున్నారని, అది మోసం అని. 20,000 రూపాయల కారు 5,000కి ఎలా ఇస్తున్నారు? మిస్టర్ ఎల్కే బాల్, దిస్ ఈస్ ఎల్కే బాల్. ఇతను నా బిజినెస్ అడ్వైజర్. వాళ్ళతో డిస్కస్ చేయండి. మిస్టర్ శ్రీనివాస్. ఎస్ సార్. గో త్రూ ద ఫైల్స్. నెక్స్ట్. అసలు మీ దగ్గర డబ్బు లేదని, ప్రజలను మోసం చేయడానికి ఇవన్నీ చేస్తున్నారని మీ మీద కంప్లైంట్ ఉంది. మిస్టర్ డిఎన్ కడక. ఇతను డిఎన్ కడక. ఇతను నా ఫైనాన్షియల్ అడ్వైజర్. వారితో డిస్కస్ చేయండి. మిస్టర్ రావు. గో త్రూ ద ఫైల్స్. నెక్స్ట్. మీ కార్ల కంపెనీ రిజిస్ట్రేషన్ అంతా బోగస్ అని మీ మీద కంప్లైంట్ ఉంది. మిస్టర్ పిఎన్ కడక. ఈజ్ మై లీగల్ అడ్వైజర్. వీరితో డిస్కస్ చేయండి. మిస్టర్ సుబ్రావ్. గో త్రూ ద ఫైల్స్. ఎనీథింగ్ మోర్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు లైన్ లో ఉన్నారు సార్. హలో హలో బ్రదర్, హౌ ఆర్ యూ? నేనే బ్రదర్. పటక్ 420 పాపన్న. నేనే మాట్లాడుతున్నాను. అవును, అప్పుడు ఒకసారి లాస్ ఏంజల్స్ నుంచి మాట్లాడాను. హౌ ఆర్ యూ బ్రదర్? ఏం లేదు బ్రదర్, మీ ఉపన్యాసం మమ్మల్ని ఎంతో ఉత్తేజితుల్ని చేసింది. లాస్ ఏంజల్స్ లో టీవీలో విన్నాను. మీరు చెప్పారు కదా, అమెరికాలో ఉన్న మన తెలుగు సోదరులంతా ఉన్న డబ్బుని ఎక్కడో పాతేస్తున్నారు, దాన్ని తెలుగు గడ్డ నడిపొట్టు మీద తెచ్చి పారిశ్రామిక అభివృద్ధి చేస్తే దేశం ఎంతో పురోగభివృద్ధి చేసి చెప్పారే. అందుకే మీ ఉపన్యాసం విన్న తరువాతే నేను మన ఆంధ్రదేశంలోని ఆ డబ్బంతా పెట్టి కార్ల ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయించుకున్నాను. అవును బ్రదర్, అవును. నో, మీరే శంకుస్థాపన చేయాలి, మీరే ప్రారంభోత్సవం చేయాలి. మొట్టమొదటి కారు మీరే ఎక్కి మీరే నడిపించాలి. థ్యాంక్ యూ. బ్రదర్, నేను లాస్ ఏంజల్స్ లో మీ బొబ్బిలిప్పుడు చూశాను. ఫ్యాంటాస్టిక్. అవును బ్రదర్, మీ వీర బ్రహ్మేంద్ర ఆ చరిత్ర ఎప్పుడు విడుదలవుతోంది? ఓ ఐ సీ. మా భార్యకి మీ చిత్రాలంటే చాలా అభిమానం. చాలా సార్లు చూస్తుంది. ఓకే బ్రదర్, సీ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో. ఎక్స్క్యూజ్ మీ. హలో, யாரு? அண்ணா பேசுறீங்களா? வணக்கம். எப்படி சேஃப்டியா இருக்கீங்களா? நான் தான் பட்டக் 420 பார்த்து நான் பேசுறேங்க. ஒன்றும் இல்லைண்ணா, அது நம்ம ஆந்திர பிரதேஷ்ல ஒரு கார் ஃபேக்டரி ஸ்டார்ட் பண்ண போறோம். உங்க தம்பி அதே ஆந்திர முக்கியமந்திரி அவர்தான் ஸ்டார்ட் பண்ண போறாரு. நீங்க சீஃப் கெஸ்டா வரணும். என்னன்னா? ஐயோ ரொம்ப நன்றி. ஒண்ணு இல்லண்ணா, அது நீங்க எதுக்கு என்ன, உங்களுக்கு எத்தனையோ டெவலப்மெண்ட் இருக்கு. அப்படியா? அப்படி இருந்த உங்க தமிழ்நாடுல ஹெலிகாப்டர் ஃபேக்டரி வச்சுக்கலாமா? ஓகே, நேரடி ரெடி. ரொம்ப நன்றிண்ணே, ரொம்ப நன்றி. మీ రిజిస్ట్రేషన్ కరెక్ట్ గా ఉంది, మీ ఫైల్స్ కరెక్ట్ గా ఉన్నాయి. మీరు రాష్ట్రానికి 100 కోట్ల రూపాయలు అప్పు ఇవ్వగలిగే స్థితిలో ఉన్నారంటే ఐఎమ్ రియల్లీ హ్యాపీ. కానీ నేను మాత్రం చాలా విచారిస్తున్నాను, బాధపడుతున్నాను, చింతిస్తున్నాను. ఎందుకు సార్? ఎందుక? మేమంతా ఎవరు? టాప్ పీపుల్. రేపొద్దున ఎవరో గొప్పం గారు మన దేశ ప్రధాని ఇంటి ముందు ఒక
పెట్టి ఆ కారు పోయింది, అది ఆవిడ ఎత్తుకుపోయింది ఒక కంప్లైంట్ ఇచ్చాడు అనుకోండి, మీరు ఆవిడ సోదా చేస్తారా? అసలు ఈ పద్ధతి మీకు మారేటంత వరకు మారకపోతే మీరే చికిత్స వస్తే విచారించాల్సి వస్తే బాధపడుతున్నాయి. సారీ డిస్టర్బ్ సార్. వీరి మీద కంప్లైంట్ ఇచ్చి ఉంటాడండి. అసలు ఎవరో కంప్లైంట్ ఇచ్చాడమ్మా? ఉంటాడు. మీరు వెళ్ళండి సార్. వస్తాం సార్. ఇన్స్పెక్టర్, నా మీద కంప్లైంట్ ఎవరు ఇచ్చారో వాడి అడ్రస్, వాడి బాబు పేరు, వాడి స్ట్రీట్ నెంబర్ అనేది తెలుసు నాకు పంపించారు. ఓకే సార్, యూ కెన్. నో, నేను మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయ్యాను, అందువల్ల ఈ రోజు కార్యక్రమాలని రద్దు చేస్తున్నాను. డబ్బు అంటారా, కుక్కలు తల్లితే కుప్పలు కుప్పలుగా ఉంటాయి. డబ్బుదే ఉంది, అయినా మీకు ఓకే చేశాను. ఏజెన్సీ మీ నలుగురికి ఓకే. ఏమిటక్క, ఏమిటిదంతా? దేవుడున్నాడే, దేవుడు ఉన్నాడు. అసలు ఏం జరిగింది వదినా? ఏమిటివన్నీ? మీ అన్నయ్య బ్రతికి ఉన్నారు. బ్రతుకున్నారా? ఇక్కడికి వచ్చారు. వచ్చారా? అన్నయ్య వచ్చారా? చెకింగ్ వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్లు, ఆఫీసర్లు సారీ చెప్పి వెళ్ళిపోయారంటే అతను నిజంగా చాలా పెద్ద మనిషి. అబ్బా, చాలా పెద్ద మనిషి నెమ్మదిగా అంటారు ఏమిటండి బాబు? మన ఎదురుగుండా ఇద్దరు ముఖ్యమంత్రులతో మాట్లాడేశాడు. అయితే మన దగ్గర డబ్బు తీసుకోలేదు, ఏజెన్సీ మనకే ఇస్తా అంటావా? మీకే ఇస్తామని మాట ఇచ్చాడుగా, మాట తప్పే మనిషి నేను అనుకోను. హలో, ఆంజనేయులు మాట్లాడుతున్నాడు. ఆంజనేయులు పట్టకపోటువంటి పాకపట్నం హలో హలో, ఎవరండి? ఆంజనేయులు గారు మాట్లాడుతున్నారు. ఏంటి? నాన్న సింహాచలం మాట్లాడుతున్నా. సింహాద్రప్పన్న గారు, సింహాచలం అదే సింహాద్రప్పన్న ఉంటాడే, అదే సింహాచలం. ఏడంటారా? ఏటి ఏనేదో ఇల్లి మధ్య మీకు ఏదో కార్లు అమ్మకం వచ్చినాడంట కదా, పటక్ 420. పటక్ కాదు పటక్. అది నాకు ఉద్దేశకూడదు. ఏంటి? వైజాగ్కి ₹1,00,00,000 ఇస్తాడంట, ఇచ్చేద్దామా? నువ్వు ఉన్నానా, తొందరపడకు. మనం ఏమీ పబ్లిసిటీ చేయకుండా డిమాండ్ వచ్చిందంటే రేపు పబ్లిసిటీ చేసామనుకో కోట్లు వస్తాయి. హలో హలో హలో, ఎవరండి? మేసాల కనుక మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడేది? నేనండి బాబు, తుగోజీ మాట్లాడుతున్నానండి. తూగోజీ అంటే? అయ్యి బాబోయ్, తమరు ప్రగోజీ అయి ఉండి తుగోజీ ఎవరో తెలియపోతుంది ఇంకేంటండి బాబు. తూర్పు గోదావరి కదా, రాజు నుంచి మాట్లాడుతున్నానండి. ఏంటి విషయం చెప్పు. తమరు ఈ మధ్య కారు బ్రోకర్ అయ్యారండి. కాదండి, అదే కార్లు అండి, ఏదో పటక్ 420 కార్లు తమరు ఏదో ఏజెన్సీ తీసుకున్నారంట కదండి. అది మాకు కావాలండి, మాకు ఇప్పించండి. అది కదండి, ఊట్లో వద్దండి. 50 లక్షలు ఇస్తామండి. చాలే, ₹1,50,00,000 దాకా అంబాజీపేటలో ఆఫర్ ఇచ్చారు. ₹1,50,00,000 దాకా మీకండి అడిగేశారండి. సరే, ₹1,50,00,000 ఇస్తామండి, మీరు మాకే ఇవ్వాలండి. అలాగే అండి. పోతానండి, కొంచెం మా ఫోన్ నెంబర్ రాసుకుంటారండి. 33,320. ఏంటి కార్డు నెంబరా? ఫోన్ నెంబర్ అండి ఇదే. 33,321 అండి. ఓకే. హలో, ఓ చాగయ్య మాట్లాడుతుండా? ఆదా బర్సే యాదగిరి మాట్లాడుతుండా? యాదగిరి ఏంటి బేటా? యాదగిరి తెలియదు నీకు? ఓ చుట్టాలమ్మలయ్య తెలుసా నీకు? చుట్టాలమ్మలయ్యకి అన్న ఉన్నాడు కదా, ఎర్రయ్య ఉన్నాడు కదా, ఎర్రయ్య తెలుసు నీకు? ఎర్రయ్య అన్న కొడుకు యాదగిరి మాట్లాడుతున్నా. ఏం బిడ్డ ఎట్లున్నావు? బాగుంటావా? బిడ్డ, నీకు కార్ల ఏజెన్సీ పటక్ 420 వచ్చినది కదా, ఆ పటక్ 420 కార్ల ఏజెన్సీ బిడ్డ నాకు ఇస్తావా? ఏది బిడ్డ అది? ఏమి మీ అన్న మా అన్న పెద్ద దోస్తు బిడ్డ. 50 లక్షలు ఇస్తా. 50 లక్షలు కాదు, ₹1,00,00,000 ఇచ్చినా సరే నేను ఒప్పుకోను.
నక్కరాలు పోబోకు బిడ్డ ఇదిగో గిట్లా బిగుసు కూర్చున్నావంటే మంచిగా ఉండదు. ఒకటే చెప్తున్నా, ఆఖరిసరిగా చెప్తున్నా, ₹1,00,00,000 ఇస్తా. ₹1,00,00,000? ₹1,00,00,000 మళ్ళీ గిట్ల మాట్లాడొద్దు. ఫోన్ నెంబర్ ఉంది బిడ్డ. ఫోన్ నెంబర్ ఏంటి? నువ్వు హ్యాబిట్ సర్కిల్లోకి వచ్చి యాదగిరి 4 సార్లు పిలిస్తే ఆంధ్ర బ్యాంక్ దగ్గర నిలబడి మాట్లాడతా. సరే రాసుకో. 4 ఏంది బిడ్డ 4 హిందీ తెలీదు నీకు? రాసుకో బిడ్డ. 4 నడిబిట్ల సైఫర్. నీ సైఫర్ తెలీదు బిడ్డ. సైఫర్ ఆవలిస్తే అదే 0, దాని పక్క మళ్ళీ 7, మళ్ళీ 7 మొత్తం 3 సార్లు 7 బిడ్డ. యాదుందా? యాదగిరి అదే బిడ్డ. సర్కారు హవాయి జహాజ్ లేదా? యాదగిరి గుర్తుంచుకో. ఇదిగో బిడ్డ, ఇదిగో చూడు, నువ్వు గాని మళ్ళా గిట్ట హాత్ ఇచ్చినావంటే మళ్ళా మేము పార్టీల మధ్య భద్రం అయిపోతాం. ఫోన్ గిట్ట నువ్వు కొడతావా నేను కొట్టనా? నేనే కొడతా బిడ్డ. గంటకి కొడతా. ఓకే. నాకు గమ్మత్తైన ఫోన్ వచ్చిందయ్యా. ఏంటయ్యా? ఈ ఏజెన్సీ మనకు వచ్చిందని ఈ ఏజెన్సీ వాళ్ళకి ఇప్పని చేసేసి ₹1,50,00,000 ఇస్తామని రాజు నుంచి నాకు ఫోన్ వచ్చింది బాబు. కనుకయ్య నాకు ఫోన్ వచ్చిందయ్యా హైదరాబాద్ నుండి. తెలంగాణ ఏరియాకు మాత్రమే ₹1,00,00,000 ఇస్తామని. ఏది ఒక్క తెలంగాణకే ₹1,00,00,000? నాకు ఫోన్ వచ్చిందయ్యా విశాఖపట్నం నుంచి. ఒక్క విశాఖ జిల్లాకే ₹1,00,00,000 ఇస్తానండి. ఇది కేవలం ఒక్క జిల్లాకు మాత్రమే ₹1,00,00,000. ఏజెన్సీ రాకుండా మనకి ఇన్ని ఫోన్లు వస్తున్నాయంటే అసలు ఈ పటక 420కి ఎంత డిమాండ్ ఉండాలి. ఏమైనా సరే ఈ ఏజెన్సీ మనమే తీసుకుందాం. బాబు మనం పెడుతున్నాం, బాబు మనం పెడుతున్నాం, బాబు మనం పెడుతున్నాం. 420 చాలా సంతోషం అండి. మీరు అన్నమాట ప్రకారం మా దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకుంటున్నాను. ఎవరు వచ్చినా ఏజెన్సీ మాకు ఇచ్చావు చెప్పారా? మేము ఒక్కసారి మాట ఇచ్చిన తరువాత ప్రాణం పోయినా మాట తప్పం. మేము కూడా అటువంటి వాళ్ళేనండి. అందుకే తమ చిత్ర ప్రకారం ₹1,00,00,000 పట్టుకొచ్చామండి. ఈ డబ్బు మీరు తీసుకుని ఏజెన్సీ మాకే ఇచ్చేసి ఇంత ముచ్చటపడి వచ్చిన తర్వాత నేను కాదని ఎలా అంటాను? వచ్చేసాను సార్. చూడు, ఇవి ₹1,00,00,000 రసీదు తయారు చేసి వారి నలుగురికి ఇయ్యి. అలాగే సార్. చూడండి, సరిగ్గా 45 రోజుల తర్వాత. ఎన్ని రోజుల తర్వాత? 45 రోజుల తర్వాత. 45 రోజుల తర్వాత వచ్చి ఆ రసీదు ఇచ్చి 20,000 కార్లు. ఎన్ని కార్లు? 20,000 కార్లు. పట్టకు 420 పట్టుకోండి.